మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఆ భ్రమరమ్మ గారేమో కోపంగా ఫోన్ పెట్టేశారు. అవతల ఫుటేజ్ వచ్చేస్తుంది. హలో, నేను సత్యని మాట్లాడుతున్నాను. సత్యానా? ఎవరి సత్య? మేడం, గుర్తొచ్చింది. భ్రమరాంబ గారు చెప్పారు ఎప్పుడైనా మీకు అవసరం వస్తే పనిచేసి పెట్టమన్నారు. చెప్పండి మేడం, ఏంటి పని? ఇప్పుడు నేను చెప్తున్న పని చాలా అర్జెంట్. అర్థమైంది కదా? వెంటనే జరిగిపోవాలి. అలాగే మేడం, అర్థమైంది మేడం. బండెక్కరా. రేయ్, బండి వస్తుందిరా. భయ్యా 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 ఏమైంది భయ్యా? భయ్యా భయ్యా ఏమైంది? భయ్యా ఏమైంది భయ్యా? అయ్యో భయ్యా భయ్యా ఏమైంది? భయ్యా 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 ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది? రండి బ్రదర్, అక్కడ కూర్చుందరు. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్స్ భయ్యా, నీ వల్ల నా ప్రాణం నిలబడింది. అయ్యో దాన్నే ముందు భయ్యా. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి, నేను పర్లేదు, వెళ్ళండి. మీరు ఓకే కదా? పర్లేదు. హలో, ఏమైంది? పని అయిపోయింది మేడం. సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. భ్రమరాంబ గారికి చెప్పండి మేడం. చెప్తాను ఖచ్చితంగా. రేయ్ పదరా. రాధా, నువ్వు నీ తెలివితేటలతో నా గుట్టు బయట పెట్టాలని చూసావు. నేను నా తెలివితేటలతో మొత్తం ప్లాన్ చేసి నీ ప్లాన్ ని దెబ్బ కొట్టాను. ఎలా ఉంది? దెబ్బ అదుర్స్ కదూ? అసలు నీ కోడి బుర్రకి ఎన్ని తెలివితేటలున్నాయని నేను అనుకోలేదు. పర్వాలేదు, బాణ్ణి తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు తప్పించుకున్నంత మాత్రాన ఎప్పటికీ తప్పించుకోలేవు. తప్పించుకోగలను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా వాటిని చిత్తు చెయ్యడమే నా పని. చెప్పాను కదా రాధా,
మొన్నటి వరకు నువ్వు నన్ను బెదిరించావు, ఈ ఇంట్లో నుంచి పంపించాలని చూసావు. కానీ అదిక అయ్యే పని కాదు. నేను నిన్ను ఇంతకింత ఈ ఇంట్లో అవమానించి ఈ ఇంట్లో వాళ్ళ చేత మళ్ళీ నిన్ను బయటికి గెంటించేస్తాను. అది చూద్దాం. నీకున్న నక్క తెలివితేటలు, ఆ భ్రమరాంబకున్న తోడేలు తెలివితేటలు కలిపి ఇంట్లో వాళ్ళందర్నీ మోసం చేసి గాయత్రిగా చలామణి అవుతున్నావు. కానీ నీ ఆటలు ఎన్నో రోజులు సాగనివ్వను. ఎలా చేస్తానో ఏం చేస్తానో తెలియదు, కానీ నిన్ను ఆ భ్రమరాంబని ఎంతమంది ఎదురొచ్చినా వదిలిపెట్టను. అది చూద్దాం. అయినా నీలాంటి ఏ బలం లేని వాళ్లతో నాకు ఛాలెంజ్ ఏంటి? నాకిప్పుడొక పేరుంది, గాయత్రి అని. దాని వెనకొక బ్రాండ్ ఉంది, దేవకి అని. అన్నింటికీ మించి ఆస్తి, అంతస్తు, బలం, బలగం అన్నీ ఉన్నాయి. నన్ను గాయత్రి కాదు అని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా వాటిని ఎత్తకుండా, మనిషి కదలకుండా మూల పడుకోబెట్టేస్తాను. నీ దగ్గర అన్యాయంగా, అక్రమంగా మోసం చేసి సంపాదించుకున్నవి ఎప్పటికీ నీది కానిది నీ దగ్గర ఏదైనా ఉండొచ్చు. కానీ నా దగ్గర నీతి, నిజాయితీ, నిజంతో పాటు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. అవి చాలు చెడుని గెలిచి మంచిని నిలబెట్టడానికి. సమయం కలిసొచ్చినప్పుడు నువ్వు మూలకు పడి ఉంది అనుకున్న నిజం ధైర్యంగా, ఆరోగ్యంగా నడిచొస్తుంది. ఆ రోజు ఎంత దూరంలో లేదు. అదే చూద్దాం. సత్య, ఒక్క నిమిషం. ఓ, ఏంటి మనోహర్, నువ్వు కూడా ఏమన్నా ఛాలెంజ్ చేయాలా? కాదు, ఇందాకటి నుంచి ఒకదానికి క్లారిటీ రావట్లేదు. అన్నీ బానే చెప్పావు గానీ ఆ రౌడీ గాళ్ళకి వీడే అని ఎలా కన్ఫర్మ్ చేసావు? మీ ఆవిడంది కదా నావి నక్క తెలివితేటలు అని. ఆ నక్క తెలివే చూపించాను. ఇతను ఎలా ఉంటాడో తెలియకపోయినా నీ ఫోన్లో దొంగతనంగా ఇతని ప్రొఫైల్ చూశాను. తన ప్రొఫైల్ పిక్ లో స్టైల్ గా కారు ముందు దిగిన ఫోటో ఉంది. దాంతో ఇతని కార్ నెంబర్, ఇతని మొహం రెండు ఆ రౌడీలకి పంపించాను. దట్స్ ఆల్. ఈ నక్కతో కొంచెం జాగ్రత్త. హే, సారీరా, ఇదంతా నా వల్లే జరిగిందే. ఇట్స్ ఓకేరా, ఇందులో నీ తప్పేం లేదు. నువ్వు బయలుదేరు. సరే. రాధా, ఆధారం ఉంటే బాగుండేది, బట్ మిస్ అయిపోయింది. సర్లే, నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం. మహాభారతంలోనైనా ఎన్ని మలుపులు, ఎన్ని ట్విస్టులు, ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో లేదో ఒక్కసారైనా చదవాలి. ఈ రాధేమో ప్రతిసారి గాయత్రిని నేనే అని చెప్పాలని ప్రయత్నం చేస్తోంది. అవతల గాయత్రి ఏమో ఈ రాధకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతోంది. మళ్ళీ ఇద్దరూ కలిసి గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన గాయత్రో తెలిసి చూడటం లేదే. ఒకవేళ అలా తెలిస్తే వాళ్లతో ఫ్రెండ్షిప్ చేసి ఆస్తిలో మాట అడగచ్చు.